ఇవ్వటం, ఇది ఈ 6 నెలల్లో మీరు సాధించిన పెద్ద అచీవ్మెంట్ అని అయితే చాలామంది భావిస్తున్నారు. వాళ్ళు ఆ చాలామందిలో నేను కూడా ఒకటి. ఏమంటారు సురేంద్ర నాయుడు గారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇది మనకు కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తెలుగు వారున్నా వారందరికీ కూడా గర్వకారణం. మనం 5 సంవత్సరాలలో రాజధాని ఏది అని అడిగితే పలాని రాజధాని నా ఆంధ్రప్రదేశ్కు అని చెప్పుకోలేనటువంటి సందర్భంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రాజధాని మనకు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ కు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని, ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా మనకు ఉండాలని చెప్పి అందరూ కూడా కలలు కన్నారు. ఆ రోజు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఇదే రాజధాని ఇక్కడే ఉంటాది, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పడం, వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే రాజధాని ఉంటుంది, చంద్రబాబు గారికి ఇక్కడ ఇల్లు లేదు, రాజధాని ఇక్కడ ఉంటుందో ఉండదో చంద్రబాబు గారి కంటే కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత యూటర్న్ తీసుకున్నారు. వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, దాని తర్వాత 3 రాజధానులు కట్టలేదు, ఒక రాజధాని కూడా తట్టమట్టే లేదు, అది వేరే విషయం, దానికి ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఈరోజు అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాజధాని మీద ఆ రోజు దృష్టి కానీ పెట్టుంటే ఈ రోజు ఇంకొక లెవెల్కి వచ్చేసి ఉండేది. ఈ రోజు మనం చూడండి సార్, మనకి ఇక్కడ రాజధాని ఇబ్బంది పడిపోయి ఇక్కడ రాజధాని లేదు, 3 రాజధానులు, రాజధాని మీద క్లారిటీ లేదు అన్నప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణలో ఒక ఎకరం రేటు 100 కోట్లు పలికింది. కోకాపేటలో ఒక ఎకరం రేటు 100 కోట్లకు వెళ్ళిపోయిందంటే మనం ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, పెట్టుబడిదారులు అందరూ కూడా కర్ణాటక అదే విధంగా తెలంగాణకు వెళ్ళిపోయారు. అంటే మనకు రావాల్సినటువంటి డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెడితే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. కాబట్టి మనం ఇక్కడ అందుకనే మనం ఈ రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చాలా మందికి తెలియదు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఏంది, అదే సొంతంగా డబ్బు సంపాదించుకుంటుందా అనే మాట ఆలోచిస్తారు కొంతమంది తెలియని వాళ్ళు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే మనం ఒక రాజధానిగా దీన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు, విదేశీయ సంస్థలు, ఇక్కడ ఇండియాలో ఉండే సంస్థలు అన్ని కూడా అక్కడ పెట్టుబడి పెట్టి ఆ డెవలప్ అవుతా ఉంటే అందరూ కూడా అక్కడ చాలా చక్కగా ఎలాబొరేట్ చేశారు. ఒకసారి అన్నయ్య గురించి మాట్లాడుకుందాం. ఒక గుడ్ న్యూస్ అందుతోంది కేంద్రం నుంచి. సో తటస్థంగా ఆయన చలనచిత్ర రంగానికి అలాగే సామాజిక సేవా రంగంలోనూ ఆయన చేసిన సేవ, విశేషమైన సేవ ఆయన చెప్పుకోరు. చాలా వరకు మనకు తెలిస్తే మనం మాట్లాడుకోవటమే కానీ ఆయన చేసిన సర్వీస్ యాక్టివిటీ గురించి ఆయన చెప్పుకోరు. గుడ్స్ ఆయన అందుతోంది, మీరు ఎలా చూస్తున్నారు? సార్ మిమ్మల్ని సార్ చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే చిరంజీవి గారిని నేను దగ్గర నుండి చూశాను. చిరంజీవి గారు సొంతంగా పార్టీ పెట్టినప్పుడు కూడా నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా అంటే పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఆయన ముక్కుసూటిగా అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయే రకం, బోళా శంకర్ లాగా అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవాడు కాదు. ఆయనలాగే నేను కూడా ఏదైనా కూడా లోపల ఏదున్నా అది మాట్లాడేస్తాం అనమాట. ఆ విధంగా మాట్లాడే వాళ్ళకు రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ కొంచెం ఎదుగు బొదుగు ఉండదు అనేది నేను నా జీవితంలో నేర్చుకున్నటువంటి సత్యం. మనం రాజకీయాల్లో ఉన్నా లేకపోతే ఇంకొక దాంట్లో ఉన్నా లోపల ఒకటి ఉండాలా, బయట ఒకటి మాట్లాడాలా అంటారు. ఆ విధంగా మాట్లాడితేనే రాజకీయాల్లో కానీ లేకపోతే నిజ జీవితంలో కానీ ఎదిగేటువంటి ఆస్కారం ఉంది. అందుకనే పాపం చిరంజీవి గారు పార్టీ నిలబెట్టుకొని ఎదగలేకపోయారేమో అనే అనుమానం నాకు కొంచెం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటది. కానీ ఆయనకి ఎవరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్ ఎవరైనా కూడా చిరంజీవి గారిని అభినందించాలా, మెచ్చుకోవాలా. ఆయనకు ఒక ఉన్నత స్థాయికి వెళ్తే మనం అందరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ఆయనకి ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం చాలా గొప్ప పరిణామంగా నాకు కూడా చాలా సంతోషంగా స్వాగతిస్తా ఉన్నాను సార్. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు ఇవాళ ఉదయం మంచి వార్తతోటి మనం డిబేట్ స్టార్ట్ చేసాం. అన్నయ్య రాజ్యసభకి వెళ్తున్నారు. నమస్కారం అండి. ముందుగా మీకు అలాగే పెద్దలకి 99 వీక్షకులందరికీ నమస్కారం అండి.